ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చగా ఉండాలి. మీరు ఆర్గానిక్‌గా మొక్కలు పెంచుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఏంటబ్బా ఇవాళంతా కిచెన్ వేస్ట్ అంతా చూపిస్తున్నా అనుకుంటున్నారా? మనము ఈజీ పద్ధతిలో మన కిచెన్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్‌తోనే మనము చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు. కాకపోతే అన్ని మొక్కలు పెంచినప్పుడు ఇంత కిచెన్ వేస్ట్ కావాలి కాబట్టి మనకు ఒక్కొక్కసారి అది సరిపోక కూడా మనకు కొద్దిసార్లు మనము ఎక్స్ట్రాగా మళ్ళీ వాటికి అడిషనల్గా ఫీడ్ చేస్తూ ఉంటాం మొక్కలకి. అయితే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మొక్కలు పెట్టేటప్పుడే మనం కలుపుకున్న మట్టి మిశ్రమంలో ఉన్నటువంటి పోషకాలే మొక్కకు ఎక్కువగా ఉపయోగపడతాయండి. వాటితోటే అది మంచి గ్రోత్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము గార్డెన్లో వచ్చేటటువంటి కిచెన్ వేస్ట్, అలాగే గార్డెన్లో వచ్చేటటువంటి ఎండుటాకులు, మన కిచెన్లో వచ్చేటటువంటి పచ్చి అంటే వెట్ వేస్ట్ అదంతా కూడా ఇలాగా ఒక టబ్బులో కలెక్ట్ చేస్తూ ఉంటాము డైరెక్ట్గా. దీని మీద మట్టి కూడా వేసి ఉంచవచ్చు. ఇది ఫ్రెష్ కిచెన్ వేస్ట్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా అంటే 1 వీక్ నుంచి కలెక్ట్ చేసినటువంటిది. సో దీన్ని ఈరోజు నేను డైరెక్ట్గా మొక్కలకి ఎలా ఇవ్వబోతున్నాను, ఇచ్చిన తర్వాత మొక్కల్ని ఎలా పెంచుతాను, వాటిని ఎలా రీపాట్ చేస్తున్నాను, అవి పెరగడానికి కావాల్సినటువంటి మొత్తం వాటికి కావాల్సినటువంటి ఫుడ్ అనమాట నేను ఇప్పుడు మొక్కకు అందిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కంటైనర్లో నేను ఆల్రెడీ మొక్కలు బీరపాదు వేశానండి. ఆ బీరపాదు వేశాను, క్రాప్ అయిపోయింది. ఇప్పుడు మొక్కలన్నీ తీసేసాము. పాత మట్టి అనమాట. ఈ పాత మట్టిని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనము ఈ ఫ్రెష్ కిచెన్ వేస్ట్ని ఇందులో అందిస్తున్నాము. దానికోసము ఇందులోనే ఒక సైడ్కి ఇలా మనము తవ్వుకోవాలి. తవ్వి గుంతలాగా చేసి అందులో కిచెన్ వేస్ట్ వేయాలి. అయితే ఇందులోనే మనం ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎండుటాకులు కూడా మీకు కనిపిస్తున్నాయి. గార్డెన్లో వచ్చేటటువంటి ఎండుటాకుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో పడవేయకూడదు. మనం అంటే వెట్ కిచెన్ వేస్ట్ ఇస్తున్నప్పుడు ఇలా డ్రై అంటే ఇలా ఎండిపోయిన ఆకులు కూడా కలిపి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మొక్కకి చక్కగా ఫాస్ట్గా కంపోస్ట్ అనేది తయారైపోతుంది అనమాట. ఇప్పుడు తీసుకొచ్చాం కదా ఈ వెట్ కిచెన్ వేస్ట్ని. ఇందులో బనానా కూడా ఉంది చూసారా, బాగా రైప్ అయిపోయింది. సో ఇలా మనం ఒక సైడ్కు పెట్టేయచ్చు అనమాట. పెట్టి మనము దాన్ని చక్కగా మట్టితో క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనకు మెయిన్గా మొక్కలకి ఒక మూలాధారం ఏంటంటే ఈ నేల అని చెప్పవచ్చు. మనం ఈ నేలలో ఏముంటాయని మనం చూసుకుంటే కనుక ఒక్క స్పూన్ మట్టిలో మొక్కలకు ఉపయోగపడే కొన్ని బిలియన్ సూక్ష్మజీవులు, ఫంగస్లు ఇవన్నీ ఉంటాయి కదండి. అయితే మనం ఇచ్చే కంపోస్ట్లను, ఎరువులను, ఎండుటాకుల్ని మొక్క నేరుగా తీసుకోదు. ఇప్పుడు మనం ఇలా ఇచ్చినటువంటి పచ్చి కిచెన్ వేస్ట్ని నేరుగా తీసుకోదు. ఇవి మొక్క తీసుకునేటటువంటి విధానంలోకి మనము మార్చాలి. అలా మారాలి అంటే కనుక నేలలో దాగి ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్, నెమటోడ్స్, ప్రోటోజోవా, ఆర్థోప్రాడ్స్ ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ నేలలో కార్బన్, నైట్రోజన్ యొక్క వాల్యూని పెంచుతూ మొక్కలకు పోషకాలని అందిస్తూ ఉంటాయండి. సో దీనికోసం ఇవి నేలలో కర్బనము, నత్రజనిని స్థిరీకరిస్తుంటాయి అన్నమాట. సో మొక్కలకు కంపోస్ట్లు కానీ ఎండుటాకులు ఇచ్చినప్పుడు వాటిని నేలలోని బ్యాక్టీరియా, ఫంగస్లు తింటాయి. ఇప్పుడు మనం వేసాం కదండి పచ్చి కిచెన్ వేస్ట్ని, అవి ఈ బ్యాక్టీరియా, ఫంగస్లు తింటాయి అన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూడండి, మనం ఆర్గానిక్ వేలో పెంచుకుంటున్నామంటే ఇక్కడ వానపాములు ఎలా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా. సాయిల్ ఇలా మనం తవ్వినప్పుడు దాక్కొని ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో మీరు చూడండి. అంటే ఇవి మనం ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఉంటే కనుక ఇలా చక్కగా సూక్ష్మజీవులు అయితేనేమి, వానపాములు అయితేనేమి అన్నీ మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇవి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాయి మొక్కలకి, మంచిగా నత్రజనిని రిలీజ్ చేస్తాయి కదండి. వానపాములు కూడా ఏరేషన్ బాగా జరగడానికి రూట్స్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అయితే ఈ ఫంగస్లు తిన్న తర్వాత విడుదల చేసేటటువంటి సెకండరీ మెటలాయిడ్స్ని మొక్కలు వేర్లుగా తీసుకుంటాయన్నమాట. ఓకే, సో అలా తీసుకున్న తర్వాత మనము ఆ మొక్కలు చక్కగా పెరుగుతాయి. అదే మనం రసాయన మందులు వాడినప్పుడు ఏమవుతుందండి, ఈ సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు, అలాగే ఈ యొక్క వానపాములు అన్నీ చనిపోతాయి కదండి. కాబట్టి వాటి వలన ఈ కంపోస్ట్ కూడా ఫాస్ట్గా తయారవ్వదు. అలాగే మొక్కలకు ఎలాంటి మట్టిలో సారం అనేది ఉండదన్నమాట. సో అప్పుడు ఏమైతే అంటే నెమటోడ్స్ కూడా ఉంటాయి కాబట్టి సాయిల్లో ఈ నెమటోడ్స్కి ఎప్పుడైతే ఆహారం అందదో అవి మొక్కల మీద దాడి చేస్తూ వాటి రూట్స్ని తింటూ మొక్కల వేర్లని అవి మళ్ళీ
అవి మొక్కలు పెరగకుండా చేస్తాయి. దానికోసం మళ్ళీ నెమటోడ్స్ని కంట్రోల్ చేయడానికి మనం మందులే స్ప్రే చేస్తూ ఉంటారు కదా రైతులు. దానివల్ల ఆ యొక్క మట్టిలో సారం అనేది లేకుండా పోతుంది. అంటే ఉట్టి మట్టి మాత్రమే ఉంటుంది అనమాట. కానీ మనం ఆర్గానిక్ వేలో పెంచుకునేటప్పుడు ఇలా ఎండుటాకులు, కిచెన్ వేస్ట్ ఇలా మట్టిలో చక్కగా కలుపుకొని అందులో మొక్కలు పెడితే కనుక ఆ మొక్కకు కావాల్సిన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు అన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి సేంద్రియ విధానంలో మొక్కలు పెంచుతున్నప్పుడు నేలలో జీవం కూడా అలాగే పెరుగుతుంది. అప్పుడు క్రాప్ కూడా విపరీతంగా వస్తుంది అనమాట. మీరు చూడండి చిన్న చిన్న టమాటా మొక్కలకి ఎన్ని టమాటాలు వచ్చాయో, ఎంతగా ఉన్నాయో చూడండి క్రాపు. అంత చక్కగా మొక్కలు మోయలేనంత బరువుతో కూడినటువంటి టమాటాలు అలా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇదే కంటైనర్లో నేను ఇప్పుడు పెట్టినటువంటి మీరు కరివేపాకు మొక్కను కూడా చూసారు. సరే ఎనీవే ఇప్పుడు పెట్టడానికి సాప్లింగ్స్ అంతే రెడీగా ఉన్నాయండి. ఇందులో సొర, బీర, కాకర అన్నీ ఉన్నాయి. ఫస్ట్ అయితే సొరకాయలు పెడుతున్నాము. చూసారు కదా ఇప్పుడు సాయిల్ని ఎలా ప్రిపేర్ చేసామో. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇందులో డైరెక్ట్గా ఈ యొక్క సాప్లింగ్స్ని పెట్టేయచ్చు. ఇప్పుడు వీటి జీవితకాలం అంటే దాదాపుగా ఒక 75 నుంచి 90 రోజుల వరకు ఈ మొక్కలు సర్వైవ్ అయ్యి మనకు మంచి కాయలను అందిస్తాయండి. అప్పుడు క్రాప్ అనేది అయిపోతుంది. కూరగాయల మొక్కల యొక్క మెయిన్లీ ఈ పాదులు అయితే అంతే ఉంటాయి కాబట్టి వాటికి సరిపడా బలాన్ని అయితే మనం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వీటిని ఇలా రీపాటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను టమాటా మొక్కలు చూపిస్తానండి. ఇంకో కంటైనర్లో జస్ట్ అవి కొన్ని అవే వచ్చాయి, కొన్ని మేము పెట్టాము. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎన్ని టమాటాలు ఉన్నాయో మీరు చూడొచ్చు. దాని నిండుగా మొక్కలు నిండుగా ఉన్నాయి చూడండి. అంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకున్నప్పుడు మొక్కలు అనేవి చక్కగా హెల్తీగా పెరుగుతాయి. అలాగే మంచి క్రాప్ అయితే వస్తుందన్నమాట. ఎంత బాగా పెరుగుతున్నాయి కదా, భలే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకో కంటైనర్లో ఇప్పుడు బీరపాదు, అంటే ఇవి బీర మొక్కలు. ఇవి సిమెంట్ రింగ్లు అనమాట అండి. ఈ సిమెంట్ రింగ్లలో మినిమం నేను 6 నుంచి 7 మొక్కల దాకా పెట్టుతూ ఉంటాము. సో ఈ 7 మొక్కలు పెడితే ఏంటంటే వాటికి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు. అలాగే వాటికి సరిపడా ఫుడ్ ఆల్రెడీ కిచెన్ వేస్ట్ రూపంలో మనం అందించాము. అండ్ మొక్కకి వారం ఫెర్టిలైజర్స్ ఏవో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి, అడిషనల్ ఫుడ్ ఇస్తుంటాం కాబట్టి ఇక చక్కగా సరిపోతుంది అనమాట. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా ముద్దుగా ఉన్నాయి కదా. వీటి యొక్క గ్రోత్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. వారం ఎలా ఉన్నాయి, ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తాము, ఇంకా సప్లిమెంట్స్ ఇవ్వాలన్నమాట వారం వీటికి. ఓకే, సో ఇది అన్నమాట వీడియో. ఈరోజు మేము ఇవన్నీ కూడా సాప్లింగ్స్ తెచ్చుకొని వాటిని రీపాటింగ్ చేసి, అలాగే వాటికి కిచెన్ కంపోస్టు అడిషనల్ ఫుడ్గా మంచి కంపోస్ట్గా మారడానికి తీసుకున్నటువంటి జాగ్రత్తలు అండ్ మంచి కాపు ఎలా తీసుకోవాలి. ఇలా మనం కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మనం ఆ కిచెన్ వేస్ట్ ప్లేస్లో ఇలా జీవన ఎరువులు యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఇవి లేకపోతే మీ దగ్గర పుల్లటి మజ్జిగ అయినా యాడ్ చేయండి, త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఇది వచ్చేసి పంచగవ్య అండ్ జీవామృతం అనమాట. ఇదేమో జీవామృతము, ద్రవ జీవామృతము. ఇది వచ్చేసి పంచగవ్య అండి. ఇది మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇవి ఎవరైనా మీ దగ్గర లేకపోతే మీరు ఆర్డర్స్ పెట్టి కూడా తీసుకోవచ్చు. సో ఈ రెండు కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా కంపోస్ట్ అనేది మనం మట్టిలో యాడ్ చేసాం కాబట్టి, ముఖ్యంగా కంపోస్ట్తో పాటు మనం ఇలాగ ఎండుటాకులు కూడా ఖచ్చితంగా మనము అందులో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి. సో ఇలా కంపోస్ట్ యాడ్ చేసిన తర్వాత మేము ఇలా సాప్లింగ్స్ అన్నీ కూడా పెట్టాము. చూడండి ఇవన్నీ కూడా సోరా అనమాట. చక్కగా ఇంత ఎండాకాలం అయినా కూడా ఎంత హెల్దీగా మొక్క అనేది చూడండి ఎట్లా తేరుకుందో మనము ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అంత చక్కగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో దీనికోసం నేను ఈ బాటిల్స్లో నుంచి ఓపెన్ చేసి ఇవి ఇస్తాను. సో ఇవి ఏవైనా ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు మాకు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అలాగే మేము కొద్దిగా మా దగ్గర దొరికేటటువంటి ఆల్ మిక్స్ కేకు ఇవి కూడా కొద్దిగా ఈ మట్టిలో యాడ్ చేస్తామన్నమాట. అంటే మనం ఫస్ట్ మొక్కకి ఇచ్చేటటువంటి పోషకాలతోటే మొక్క అనేది బలంగా ఎదగడము మొదలవుతుంది, బలంగా కాయలు కూడా వస్తాయి. దానికోసం మీరు ఎప్పుడు కూడా ఇలా మంచి సాయిల్ మిక్సింగ్ అయితే కలుపుకోవాలి. ఓకే, చూసారు కదండి ఎన్ని వానపాములు ఉన్నాయో సాయిల్లో కూడా. మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము అంటే కనుక మనకు అవే సాక్ష్యం అన్నమాట. అంతగానం ఉంటాయి వానపాములు కూడా బాగా ఉంటాయి, అప్పుడే సాయిల్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంత పెద్ద కంటైనర్లో నేను చక్కగా ఇలా మొత్తం మొక్కకు కావాల్సినటువంటి బలాన్ని
ఈ యొక్క కిచెన్ కంపోస్ట్ విధానంలో నేను డైరెక్ట్గా ఇచ్చేసాను, మీరు చూసారు కదా. సో ఇది పాత మట్టిలోనే ఇచ్చాము. అలాగే మొక్కలు కూడా ఇలా మనము రిపోర్టింగ్ అయితే చేసాము. అండ్ ఇప్పుడు నేను ఈ యొక్క లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కంపోస్ట్ ఫాస్ట్గా అవ్వడానికి ఈ యొక్క సూక్ష్మజీవుల్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో లైవ్ సూక్ష్మజీవులు ఉంటాయండి, మైక్రోబ్స్. సో ఫాస్ట్గా మనం చేస్తున్నటువంటి ప్రాసెస్లో అది మొక్కకు కావాల్సినటువంటి కంపోస్ట్ తయారవడానికి ఈ యొక్క ఫెర్టిలైజర్స్, బయో ఫెర్టిలైజర్స్, అలాగే ఇవి మనకు ఈ జీవన ఎరువులు అనేవి ఈ మొక్కకు ఉపయోగపడతాయి అన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చండి, కొద్దిగా నేను బాటిల్ క్యాప్ ఓపెన్ చేయగానే చూడండి గ్యాస్ అనేది ఎలా వస్తుందో బాటిల్లో నుంచి. ఇదేంటంటే ఇందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మొత్తం గ్యాస్ అనేది రిలీజ్ చేస్తాయి అన్నమాట. అది ఫుల్ అయిపోయి ఉంది, కొద్దిగా లూజ్ చేశాను, ఇలా పొంగుతుంది చూసారా. ఇది లైవ్ ఫెర్టిలైజర్ అనమాట. ఇందులో లైవ్లో మనకు మైక్రోబ్స్ అనేవి ఉంటాయి. ఈ మైక్రోబ్స్ని నేను ఇప్పుడు ఈ యొక్క కంపోస్ట్కి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇది బెస్ట్ మెథడ్ అనమాట కంపోస్ట్ తయారు చేసుకోవడానికి, అలాగే మొక్కలకి మనము డైరెక్ట్గా కంపోస్ట్ ఇవ్వడానికి. అంటే మొక్కలు ఇలా అవి పెరుగుతూ ఉంటే వాటికి కావాల్సినటువంటి కంపోస్ట్ కూడా మట్టిలో తయారవుతుంది. దాంతోపాటు దానికి కావాల్సినటువంటి బలం అనేది అందుతుంది, కాబట్టి మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఇంకా వారం మనం లైట్గా ఏదైనా వాటికి ఏమైనా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఏంటంటే మెల్లగా కొద్దిగా నేను క్యాప్ అనేది లూజ్ చేశాను. ఇప్పుడు గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయిందండి. ఇది వచ్చేసి చూడండి జీవామృతము. ఇంకా ఇందులో ఎలా వస్తున్నాయి చూడండి, బబుల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇందులో గ్యాస్ అనేది రిలీజ్ చేసి ఉంచాయండి అన్నీ కూడా సూక్ష్మజీవులు. ఇవి మేము చాలామందికి పంపిస్తూ ఉంటాను. దీన్ని ఇలా పోసేస్తున్నాను డైరెక్ట్గా, ఎందుకంటే చాలా కంపోస్ట్ కదండి. చూడండి జీవామృతం అయితే నేను పోసాను. అలాగే ఇప్పుడు మనము పంచగవ్య పోద్దాం. పంచగవ్య కూడా క్యాప్ అనేది లూజ్ చేసాము. ఇంకా ఇందులో గ్యాస్ ఉందండి, వస్తుంది. అదిగోండి ఎలా పొంగిందో చూసారా, చూస్తున్నారు కదా మీరు. ఇంత పవర్ ఉంటుంది అన్నమాట, అంటే అంత చక్కగా మైక్రోబ్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఈ యొక్క పంచగవ్యాన్ని కూడా నేను ఈ యొక్క సాయిల్లో పోస్తున్నాను. ఇంకా కంపోస్ట్ ఫాస్ట్గా తయారైపోతుంది అన్నమాట. అంటే 1 మంత్లో మొక్కలు పెరిగేటప్పటికి కంపోస్ట్ తయారవ్వాలి, అలాగే మొక్కలు కూడా హెల్తీగా పెరగాలి కదా, దానికోసమే ఈ యొక్క పద్ధతి. చాలు, ఈ మొత్తం మొక్కలకి ఈ కంపోస్ట్ సరిపోతుంది. బోలెడన్ని సొరకాయలు వస్తాయి, నేను హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఎలా ఉందండి వీడియో? సో వాటి యొక్క రిజల్ట్స్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇలా చేయటం వల్ల ఇలా పువ్వులు చూడండి ఎలా గుత్తులుగా వస్తున్నాయో రోజెస్. మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుంది, ఈ ఆకులు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హెల్తీగా గ్రోత్ ఉందని. చూసారా ఇంత చక్కగా వస్తాయి అన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు టమాటాలు కానీ, అలాగే ఇవి గుత్తి వంకాయలండి. మొక్కకి ఎలా ఎంత మంచి సైజులో ఎంత నిగనిగలాడుతున్నాయి చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా. సో ఇలా మొక్కలకి మంచి క్రాప్ వస్తుంది. ఇది వచ్చేసి చుక్కకూర, ఆకుకూర విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాను మీకోసమే, అందరికీ పంపించడానికి. ఇలాగే టమాటాలు చూసారా, ఇక్కడ ఎన్ని టమాటాలు వచ్చాయో చూడండి. ఇది మొక్క అనేది గోడ మీద వాలిపోయింది చూసారా. టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయి. అలా మేము ప్రతి దానికి కూడా మంచి క్రాప్ అయితే మనము తీసుకోవచ్చు అనమాట. ఇలా ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత పెద్ద పెద్ద సైజులో వస్తాయి కూరగాయలు అన్నీ కూడా. మనం ఈ వంకాయలు కూడా మీరు చూస్తే చూడండి, ఇవన్నీ చూసారు కదండి. మా గార్డెన్లో ప్రతి మొక్కను కూడా మేము ఇదే మెథడ్లో పెంచుతాము. అవే ఫెర్టిలైజర్స్ నేను అందరికీ షేర్ చేస్తున్నాను. మా దగ్గర ఆల్ మిక్స్ కేక్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇలాంటి జీవన ఎరువులు అంటే పంచగవ్య, జీవామృతము, అలాగే చాలా బయో ఫెర్టిలైజర్స్ అన్నీ ఒక కాంబోలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఆ కాంబో ప్యాక్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇలా ఫ్లవర్ ప్లాంట్స్కి కానీ, అలాగే కూరగాయ మొక్కలకు కానీ, అలాగే మీరు పండ్ల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. చక్కటి క్రాప్ అయితే వస్తుంది.
మీకు కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మల్లె చెట్లు కూడా ఎంత చక్కగా, ఎంత బుషీగా, ఎన్ని మొగ్గలు ఉన్నాయి, ఎంత చక్కగా వస్తున్నాయి. మీరు చూడండి, ఇలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీరు కిచెన్ వేస్ట్తో కూడా మొక్కల్ని చాలా చక్కగా పెంచుకోవచ్చు. ఆ మెథడ్ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. ఇవి మా తోటలోని మొక్కలు అనమాట. అన్ని మొక్కలు కూడా మేము మిద్దె తోటలోనే పెంచుతున్నామండి. పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ప్రతిదీ కూడా చక్కగా ఆహ్లాదంగా హ్యాపీగా పెరుగుతున్నాయి. మా దగ్గర దొరికేటటువంటి సీడ్స్ కూడా మేము ఆ కాంబో ప్యాక్తో పాటు కొన్ని ఫ్రీగా పంపిస్తూ ఉంటాము. ఓకే, సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రోడక్ట్స్ ఆర్డర్స్ పెట్టుకోవడానికి. అదే వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. ఓకే, సో మళ్ళీ మనం ఇదే గార్డెన్లో కలుద్దామండి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.